ఎవరో నిన్ను బాధ పెట్టారని, వాళ్ళు తిరిగి బాధపడాలని ఎప్పుడూ కోరుకోకు. తెలియక బాధ పెడితే క్షమించు. అదే తెలిసి బాధ పెడితే తీర్పు ఆ కాలానికే అప్పగించు. నువ్వు మాత్రం ప్రశాంతంగా ఉండు. ప్రతి బాధ ఒక కొత్త పాఠాన్ని నేర్పుతుంది. ప్రతి పాఠం ఒక వ్యక్తిని మారుస్తుంది. ఏ మనిషికైనా మనం విలువ ఇవ్వగలం, కానీ విలువ తేలేము. అది ఎవరికి వారే సంపాదించుకోవాలి. అదృష్టంతో వచ్చింది అహంకారాన్ని కలిగిస్తుంది. తెలివితో సంపాదించుకునేది సంతోషాన్ని ఇస్తుంది. ఇక కష్టపడి సంపాదించుకుంది సంతృప్తినిస్తుంది. నిన్ను తక్కువ చేసి చూసే చోట ఎక్కువసేపు ఉండకు. భుజాల మీద ఉన్న బరువుని బలం ఉన్నవారు ఎవరైనా మోస్తారు, కానీ మనసులో ఉన్న బాధని, బంధాల విలువ తెలిసిన వారు మాత్రమే మోయగలరు. ఆ బంధం ప్రేమైనా, స్నేహమైనా, మరేదైనా. అవకాశం పొందడం మీ గొప్పతనం కాదు, పొందిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మీ గొప్పతనం. మనల్ని అర్థం చేసుకునే వారికి మన రూపంతో పని లేదు. అలాగే మనల్ని బాధ పెట్టే వాళ్ళకు మన మనసుతో అసలు పని లేదు. నవ్వుతున్నప్పుడు నీళ్లు త్రాగడం ఎంత కష్టంగా ఉంటుందో, మనసుకి బాధ కలిగినప్పుడు కన్నీళ్లు ఆపడం కూడా అంతే కష్టంగా ఉంటుంది. ఈ ప్రపంచంలో మనిషిని మనిషిలా చూసేది భూమి ఒక్కటే. ఏ కులం వారు పండించినా పండుతుంది. ఏ కులం వారు చనిపోయినా తనలో కలుపుకుంటుంది. నమ్మకం అలాగే ప్రాణం రెండూ ఒక్కటే. ఒకసారి పోతే మళ్ళీ తిరిగి రావు. నమ్మిన వారిని మోసం చేయకు. మోసం చేసిన వారిని నమ్మకు. పంటని చీడ పురుగుల నుంచి, మనసుని అసూయ ద్వేషాల నుంచి కాపాడుకోకపోతే చివరికి మిగిలింది అంతా నష్టమే. పంటైనా జీవితమైనా అంతా వ్యర్థమే. అసమర్థుడికి అవరోధాలుగా కనిపించేది సమర్థుడికి అవకాశాలుగా కనిపిస్తాయి. నీది కానిది నువ్వు తీసుకుంటే నీకు రావాల్సింది వేరొకరికి వెళ్తుంది. గుర్తుంచుకోండి. మీ మనస్సుకు నచ్చిన నిర్ణయాన్ని తీసుకోండి, కానీ ఆ నిర్ణయానికి భవిష్యత్తులో ఇంకెప్పుడూ బాధపడకుండా ఉండేలా చూసుకోండి. ఎవరైనా వచ్చి మీ దగ్గర ఎదుటివారి గురించి చెడుగా చెప్తే సంతోషించకండి. మీ గురించి కూడా ఇతరులకు ఎంత చెడుగా మాట్లాడి ఉంటారో గ్రహించండి. అలాంటి వారు కాలయాపన కోసం మనుషుల వ్యక్తిత్వాన్ని వాడుకుంటారు. జాగ్రత్తగా ఉండండి. సమయం అలాగే స్నేహం ఉచితంగానే దొరుకుతాయి, కానీ వాటి విలువ అవి పోగొట్టుకున్న తర్వాతే తెలుస్తుంది. దూరం నుండి అద్భుతంగా ఉండేవన్నీ దగ్గర నుండి చూస్తే అలా ఉండకపోవచ్చు. జీవితం కూడా అలాంటిదే. అవతల వారికి అందంగా, అద్భుతంగా కనిపించవచ్చు, కానీ అసలు ఏం జరుగుతుందో ఎదుర్కొనే వాడికే తెలుస్తుంది. నువ్వు మాట్లాడితేనే మాట్లాడుతున్నారు అంటే నీ మాటలు వారికి నచ్చట్లేదు అని అర్థం. నీ ధోరణి వల్ల వారి మనసు గాయపడింది అని అర్థం. నీ నుండి దూరంగా ఉండాలి అనుకుంటారు. నీ వల్ల ఇంకెప్పుడు బాధపడకూడదు అని అనుకుంటారు. మనిషిని గాయపరిచినా పర్వాలేదు, కానీ మనసును మాత్రం ఎప్పుడూ గాయపరచకండి. మన అనుకునే వాళ్ళు మనల్ని వదిలి ఎప్పుడూ పోనేపారు. వదిలి వెళ్ళేవారు మన వాళ్ళు కానే కారు. ఎవరి జీవిత పుస్తకాన్ని వారే తమ స్వహస్తాలతో లిఖించుకోవాలి. కానీ మొదటి కాగితంలో జననం, చివరి కాగితంలో మరణం ముందుగానే వ్రాయబడి ఉంటుంది. వాటిని ఎవరూ మార్చలేరు. అమ్మతో ప్రేమగా మాట్లాడాలి. నాన్నతో మర్యాదగా మాట్లాడాలి. సోదరితో ఆప్యాయంగా మాట్లాడాలి. సోదరుడితో మితిమీరకుండా మాట్లాడాలి. చిన్నారితో ముద్దుగా మాట్లాడాలి. భగవంతునితో మౌనంగా మాట్లాడాలి. స్నేహితులతో మనసు విప్పి మాట్లాడుకోవాలి. ఎప్పుడూ మాట్లాడుతూనే ఉండాలి, కానీ ఎవరిని నొప్పించకుండా మాట్లాడాలి. జీవితంలో ఏది ఎప్పుడు రావాలి అంటే అప్పుడే వస్తుంది. ఏది ఎంతకాలం ఉండాలో అంతకాలమే ఉంటుంది. ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే వదిలి వెళ్ళిపోతుంది. ఇందులో దేన్ని నువ్వు ఆపలేవు. నీ చేతుల్లో ఉన్నది ఒక్కటే. ఉన్నంత వరకు నీతో ఉన్న వాటి విలువ తెలుసుకొని జీవించడమే. మనం ఏదైనా మౌనంగా భరించినంతకాలం మనం మంచి వాళ్ళమే. ఎప్పుడైతే భరించలేకుండా ఎందుకు అని ప్రశ్నిస్తామో అప్పుడే మనం ఎంత మంచి చేసినా సరే అన్నీ మర్చిపోయి మనకు ఎక్కడా లేని చెడుతనాన్ని అంటగట్టి మనకే తెలియకుండా మనల్ని ప్రపంచానికి ఇంకొక రూపంలో పరిచయం చేస్తారు. ఎంత విచిత్రమో కదా. ఒక స్త్రీ ఎంత సుఖంగా ఉండినా ఆమె అదృష్టం అలాగే దురదృష్టం తెలిసేది పెళ్లి తర్వాతే. ఏ పదం వెనుక ఏ అర్థం ఉందో, ఏ అర్థం వెనుక ఏ పరమార్థం ఉందో, ఏ పరమార్థం వెనుక ఏ స్వార్థం ఉందో, ఏ స్వార్థం వెనుక ఎవరి ప్రయోజనం ఉందో తెలుసుకోనంతకాలం సామాన్య మానవుని జీవితం మోసపోతూనే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.